హాయ్ హలో నమస్తే. హలో. సో మీ అందరికి తెలుసు కదా, మేము ఇంట్లో రెనోవేషన్ చేసుకుంటున్నాము. సో పైన మా రూము, ఇంకా కింద అన్నవాళ్ళు ఉండే ఇంట్లో. సో వర్క్ జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. సో దీనికోసం మనము అంటే ఇప్పుడు మేము గూగుల్లో ట్రై చేస్తున్నాం పిక్చర్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఏంటి అని. అలాగే తను నచ్చినవి పంపిస్తుంది. సో ఈసారి కొంచెం పెయింట్స్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సో మేమిద్దరం ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే వాల్ పేపర్స్ అనేది కొంచెం బాగా అట్రాక్షన్ అనిపించింది. అంటే బేసిక్ ఏంటంటే వాల్ పేపర్స్ ఒక్కటే కాకుండా ఈ మధ్య బెడ్ వెనకాల కానీ, లేదంటే బెడ్రూమ్ లో ఒక వాల్ కానీ ఇట్లా రాఫ్టర్స్ వేసుకొని మధ్యలో వాల్ పేపర్ వేసుకొని అటు ఇటు ఫ్రేమ్స్ లా వస్తున్నాయి కదా, పీవీసీ బోర్డ్స్ అని, అవన్నీ వేసుకుంటున్నారు. అండ్ తర్వాత రకరకాల సీలింగ్లు, సో ఇట్లా డిఫరెంట్ చూస్తున్నాం మేము. సో ఇవన్నీ ఇంటీరియర్స్ డిజైనర్ వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకే సాధ్యమా, వాళ్ళతోనే అవుతుందా అని ఫస్ట్ ఒక ఆలోచనతో అనుకున్నాము. కానీ మనం కూడా ఒకసారి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తాయి కదా అసలు ఏమేమి ఉంటాయి, ఎట్లుంటది అనేది మనం వీళ్ళ నుంచి తెలుసుకొని దాని తర్వాత సర్చ్ చేస్తూ ఉంటే అలేఖ్య నాకు పేజ్ పంపించింది. విఆర్ వాల్ పేపర్స్ బేగం బజార్ లో ఉంది. బాగున్నాయో వాళ్ళ దగ్గర నేను చూడగానే వాళ్ళ మొత్తం ప్రొఫైల్ మొత్తం వెంటనే మేము వచ్చేసాం ఇక్కడికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే ఇప్పుడు పెయింట్స్ వేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నామంట మేము. సో పెయింటింగ్ వేయిస్తే అనవసరంగా పెయింట్స్ ఖర్చు ఎక్కువైపోతుంది. అదే కాస్ట్ లో మనము ఇంకో కొంత ఎక్కువ తక్కువనో వాల్ పేపర్ వేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెయింట్స్ అనేది చాలా కామన్ అయిపోయినాయి కదా. సో చూద్దాము, ఇంత రెనోవేట్ చేసుకున్నాక ఆ ఒక్క దగ్గర ఎందుకు కాంప్రమైజ్ ఇద్దాం అనుకున్నాము. సో వీఆర్ ఇన్ బేగం బజార్, వీఆర్ వాల్ పేపర్స్ దగ్గర ఉన్నామట. సో దట్ ఈస్ విజన్ రిఫ్లెక్షన్ అంట. నువ్వు కూడా చూస్తున్నావు ఇప్పుడే అది. సో అసలు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే ఇది మా సెకండ్ విజిట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఐడియా కోసం వచ్చినాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే రూమ్ డైమెన్షన్స్, తర్వాత ఎక్కడెక్కడ ఏమొస్తాయి, ఎలా ఉంది ఏంటి అని చూసుకొని వచ్చాము. సో వీళ్ళ దగ్గర ఒకసారి చూసి దాన్ని గోత్రూ అయితే ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి ఎట్లాంటివి సెట్ అవుతాయి అని చెప్పి వీళ్ళు కొంచెం సజెషన్స్ కూడా ఇస్తారు. అంటే ఏదో పీడిఎఫ్ పంపించింది వాట్సాప్ లో వాల్ పేపర్స్ ది. కానీ సార్ మీరు ఒక్కసారి ఈ పీడిఎఫ్ లో 30-40 పేజెస్ ఉంటుందని మీకు తెలీదు. మీరు డైరెక్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మా దగ్గర ఎన్ని క్యాటలాగ్స్ ఉన్నాయి, ఎలాంటి వర్క్ మేము ఇస్తాము, నాట్ జస్ట్ వాల్ పేపర్స్, ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి, మీరు చూడండి వచ్చి అని చెప్తే అరే అవును కదా వచ్చాము. సో లోపలికి వెళ్ళి ఫస్ట్ చూద్దాం. సో వీఆర్ ఇన్ వీఆర్ వాల్ పేపర్స్. ఇంతకు ముందు చెప్పినాం కదా, ఇది బేగం బజార్ లో ఉంది. డీటెయిల్స్ అంతే, అంటే అడ్రస్, లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సో అది కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. అండ్ ఇంకొకటి బేగం బజార్ అనే వరకు పార్కింగ్ కోసం ఆలోచిస్తాం కదా, సో మీరు ప్రశాంతంగా రావచ్చు అండ్ యూ హ్యావ్ కంఫర్టబుల్ పార్కింగ్. వీళ్ళ దగ్గర నేను వాల్ పేపర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకొని షాప్కి వచ్చాము, అది కాదు. సో దే హ్యావ్ ఆల్ దీస్ ప్యానల్స్, డబ్ల్యూబీసీ ప్యానల్స్ ఉన్నాయి, పీవీసీ ప్యానల్స్ ఉన్నాయి, ఫోమ్ షీట్స్ ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళ స్పెషాలిటీ అంట, హైదరాబాద్ లో ఎక్కడ దొరకవంటివన్నీ క్రిస్టల్ ఆర్ట్ తోని ఈ ఫోటోగ్రాఫ్స్. చూడండి ఈ 3 కాన్సెప్ట్. సో ఇట్లా ఇదొక క్రిస్టల్ కాన్సెప్ట్ తోని ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అంటే చాలా మందికి ఆర్ట్ ఇట్లాంటివి అన్ని ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్టల్ తోని 3D పిక్చర్ ప్రింట్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఇది అట్లా కాదు, ఇది క్రిస్టల్స్, యూ కెన్ ఫీల్ ది క్రిస్టల్స్ అండ్ స్టోన్స్ ఇక్కడ. సో అంతా చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ డిస్ప్లేలోని వాల్ పేపర్స్. సో ఇవన్నీ వాల్ పేపర్స్ ఉన్నాయి. సో ఇదంతా వాల్ పేపర్ రోల్స్ అనమాట. సో ఇలా ఉంటాయి వాల్ పేపర్స్, చూసుకోవచ్చు. సో ఇవే మనకి కావాలన్నప్పుడు ఇలాంటి వాల్ పేపర్స్ మనకు వాల్ మీద వేస్తామట. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే మనము వాల్ పేపర్ వేసాము దీనికి అన్నట్టుగా ఉండదన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు చేసిన కొన్ని ఒక 3-4 సైట్స్ మాకు చూపించారు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు. మేము అసలు మాకు నిజంగా ఎంత బాగుంది ఇది. అంటే ఇవి వాల్ పేపర్ లెంత్ 18 ఇంచెస్ అంటే 1.5 feet అండ్ లెంత్ లో 10 meters ఉంటుందండి ఇది. సో ఇవన్నీ డేస్ లాస్ట్ టైమే కనుక్కున్నాను, అందుకే మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాను అనమాట ఇది. సో అంటే ఒక 10 feet వాల్లో మనకి జాయిన్ చేస్తుంటే గ్యాప్స్ కనిపిస్తాయా అని డౌట్స్ ఉండే నాకు. సో ఇలాంటి అవన్నీ కాదు సార్, మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చేసిన సైట్ తీసుకెళ్లారు, చూపిస్తే అసలు ఎంత బాగుందో వీళ్ళ వర్క్, పేస్టింగ్ వర్క్ అంత బాగుంది. మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆల్ దీస్ డిజైన్స్. దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి 3D షీట్స్ అనమాట. సో ఈ 3D షీట్స్తో ఈ మధ్య చాలా
ఇన్స్టాగ్రామ్ లో అండ్ పెద్ద పెద్ద విల్లాస్ లో వాటిలో ఇంటీరియర్స్ లో మనం చూస్తున్నాం కదా. నేను అదే చెప్దాం అనుకున్నా. ఇక్కడ చూడు ఇట్లా ఫ్రంట్ డోర్లో ఉంటాయి చూసినామా, ఏమైనా అంటే ఆఫీస్లు కానీ వేటిగానా వీటితోని చాలా డెకరేట్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది అండ్ చాలా క్లాసీ ఉంది. మనం చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందో, పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనర్స్ కి ఇస్తేనే సాధ్యమేమో ఇది. సో ఇలాంటి థాట్స్ వస్తాయి చాలా మందికి. అంటే మనలాంటి వాళ్ళకి చూస్తుంటే అబ్బా ఇది ఒక డ్రీమ్ రూమ్ ఏమో, మనం చేసుకోలేమేమో, అంటే మన బడ్జెట్ లేదేమో, ఇలాంటి థాట్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా సేమ్ థాట్ వచ్చింది. అండ్ ఇంకా ఇవన్నీ కొంచెం గూగుల్ పిక్చర్స్ కి రిలేటెడ్ గా అనిపిస్తాయి అనమాట. వాళ్ళు గూగుల్ పిక్చర్స్ లో ఉన్నవన్నీ ఇలాంటివే ఉంటాయి. ఎగ్జాక్ట్ గా. సో ఇవంటే నీకు పెద్ద వుడెన్ వర్క్ వచ్చి వుడెన్ మీద పేస్టింగ్ చేయాలి అంటే దానికి కార్పెంటర్స్ ఎంతమంది కావాలి, అవసరం ఉంటుందేమో అని చెప్పి నేను అనుకున్నా. అసలు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నా పర్సెప్షనే మారిపోయింది. ఎందుకంటే A to Z ఆల్ ఇన్ వన్ ఈ వర్క్స్ అన్ని కూడా వాళ్ళే చేస్తాం అనమాట. సో ఎంత నీట్ గా అంటే విత్ ఇన్ ఇట్లా అవర్స్ లో పని అయిపోతుంది. మీరు వచ్చి నాకు వాల్కి పేపర్ కావాలి అనుకోండి, ఈ రోల్ తీసుకొని వచ్చేస్తుండే ఎంబరి చాలా తీసుకుంటాం కదా. వాల్ చూపించాలి, వాల్ కి మనం నీట్ గా వాల్ పుట్టి వేసుకొని ఇంత ప్రైమర్ వేసుకుంటే ఆ వాల్ రెడీ ఉందా, చాలా డన్ పోదాం పదా అని వేసిస్తారంట. సో అంత ఈజీ ఉంటది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండ్ వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 2 days లో కంప్లీట్ ఇల్లు అంతా ఇస్తారంట. సో వీళ్ళ స్పెషాలిటీ అది. దే ఆర్ నాట్ టేకింగ్ మచ్ టైం. యా, మా అన్నకేం చెప్పినంటే ఫస్ట్ ఒక రూమ్ పైన రూమ్ చేయించుకుందాం, నువ్వు సాటిస్ఫై అవుతే ఇల్లు మొత్తం చేయించుకుందాము. ఎందుకంటే ఏదైనా కూడా ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే, అంటే చిన్నది ఎక్స్పెరిమెంట్ చేసినాకనే పెద్ద ఎత్తున అవ్వాలి కదా. సో వాడు మా అన్న ఏంటంటే ఇంటీరియర్ డిజైన్కి ఇద్దామా, ఇల్లంతా మార్చుకుందామా, అట్లా చేయించుకుందామా అనుకున్నాడు. సో అంత ఖర్చు ఎందుకు, ఫస్ట్ వచ్చి మనం చూద్దాము, ఒక రూమ్ చేద్దాం ఫస్ట్. చేయించిన తర్వాత నీకు నచ్చితే మాత్రం వచ్చి డెఫినెట్ గా డిజైన్స్ చూసి వెళ్ళి నువ్వు చేయించుకో అని చెప్పి ఇల్లంతా. ఎందుకంటే టీవీ కాబినెట్ కానివ్వండి, బెడ్రూమ్ లో వస్తుంది, డైనింగ్ హాల్లో, సీలింగ్ లో బ్యూటిఫుల్. అండ్ వీళ్ళ దగ్గర చాలా క్యాటలాగ్స్ ఉన్నాయి. సో మాకు ఒక 20 pages 30 pages పీడిఎఫ్ పంపించారు. ఇక్కడ చూస్తే ఇన్ని క్యాటలాగ్స్, ఇవన్నీ వాల్పేపర్ డిజైన్సే. అండ్ ఆల్సో మీకు ఏదన్నా పిక్చర్ నచ్చి అది పంపిస్తే దే విల్ ప్రింట్ దట్ ఇన్ ఏ వాల్పేపర్ అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అది కూడా చేస్తారు అనమాట. సో ఇలాంటి కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ చెప్పాలంటే ఏంటి అంటే మీకు ఒక రెఫరెన్స్ పిక్చర్ తీసుకొని రండి, వీళ్ళు ఎగ్జాక్ట్లీ సేమ్ మీకు ఇస్తారు. మీ ఫ్యామిలీ ఫోటో కూడా గోడ మీద రావాలనుకుంటే అది కూడా చేస్తారు. ఒక మంచి క్వాలిటీ ఉన్న పిక్చర్ ఇచ్చేస్తే దాన్ని నీట్ గా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనము ఫస్ట్ ఇవన్నీ చూసినాము, మన రూమ్ కి మనం కావాల్సినట్టుగా ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ మొన్న వచ్చినప్పుడు కూడా సేఫ్ బ్రో ఉండే, సో హీఈస్ మేనేజింగ్ దిస్. సో వీళ్ళు ఏం చెప్పారంటే మీరు రండి, మళ్ళీగా ఒక 2 hours టైం తీసుకొని రండి, సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి, నేను బెస్ట్ కాంబినేషన్ మీకు ఇంటికి, ఎందుకంటే మీరు ఫొటోస్ తీసుకొని రండి అని చెప్పారు నాకు ఆ రోజు. సో అందుకే రూమ్ ది ప్రతి ఒక్క వాల్ విత్ డైమెన్షన్స్ వచ్చాను నేను. సో మీరు దాన్ని చూసి ఒక ప్రాపర్ కాంబినేషన్ నాకు సజెస్ట్ చేస్తే క్యాటలాగ్స్ అన్ని చూపించండి. సో నేను బెస్ట్ వాల్పేపర్ ఒకటి అండ్ వాల్పేపర్ని ఎలాంటి కాంబినేషన్స్ లో వేసుకోవాలి అనేది కూడా మీరు చెప్తే నాకు దాన్ని బట్టి నేను ఇంట్లో ఎంచుకుంటాను. First of all, I'll let you know, sir, in particular wallpapers, there are different types of varieties, different types of quality. Like, I would like to show you this type of quality. Look at this design. This is called premium non-woven paper. And look at this design. Actually, it's a texture quality premium paper, sir. So there are lots of variety. Look at this design. This is called PVC printed design, Damas design, 3D printed. చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే బేసిక్ ఇది పేపర్ లాగా లేదు, క్లాత్ లాగా ఉంది కదా, క్లాత్ డిజైన్ లాగా ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి సార్, ఇది కూడా యాక్చువల్లీ పేపర్ టైప్ ఉంది సార్, కంప్లీట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్. వాల్ పేపర్స్ అనే పర్సెప్షన్ తీసేయండి, పేపర్స్ కాదు ఇది, ఇది ఒక వేరే డిజైన్. సో అందుకే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు అండ్ మొన్న వచ్చినప్పుడు దీని డ్యూరబిలిటీ 5 years చెప్తున్నారు. అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే మీరు ఎలాంటి స్క్రాచెస్ ఇవి లేకుంటే 10 years కూడా ఉంటదంట. సో అంత గ్యారంటీ ఇస్తున్నారు. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ maximum 5 to 7 years life will be there for your particular wall, sir, and will provide you 2 years of installation service, and within 24 hours will provide you installation also, sir, within a single day, and completely stock will be ready. So sir, right now look at this catalogs. In particular catalogs, there you will get particular customized designs and particular floral type patterns and texture type patterns. Look at this completely index. Okay. So ఈ ఇండెక్స్ లో ఉన్నవన్నీ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు complete designs will be available, sir. Okay. Look at this
first of all look at the paper quality and the embossing and the print of the paper, sir. అసలు ఇది పేపర్ అంటే నమ్మశక్యం లేదు అసలు అంత బాగుంది చాలా ఈ యొక్క డిజైన్ లోపలనే అంటే యూ కెన్ ఫీల్ ద టెక్స్చర్ కనిపిస్తుంది లోపల అంత And బాగుంది first of all, if you want color in particular designs, if you are going for brochure like catalog material, there you will get each and every design 4 to 5 color option plus 1000 plus ready stock available. In each single design you will get 1000 plus rolls ready stock. So right now, what type of is your requirement? Let me know so that మాకు రిక్వైర్మెంట్ అంటే సో రూమ్ చూసాం కదా సో ఎట్లా అంటే వెంటిలేషన్ కొంచెం తక్కువ ఉంది సో అందుకనే డార్క్ కలర్స్ వద్దు మాకు లైట్ ఎలిగెంట్ చాలా ఎట్లా అంటే చూస్తే అలా రిచ్ అనిపించాలి సేమ్ లైక్ మీ కౌంటర్ చూసాను నేను ఇప్పుడే వీళ్ళ కౌంటర్ చూసాను దాంట్లో చాలా బాగా నచ్చింది పేపర్ నాకు అది సో మైండ్ లో ఒక వాల్ ఫిక్స్ అయిపోయా సో నేను నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నాకు ఆ వాల్ పేపర్ ఎక్కడ చూపించండి మీకు డిజైన్ హైలైట్ చేయాలా అంటే సార్ ఒక సింగిల్ మెయిన్ వాల్ కి తీసుకోండి అలాంటి డిజైన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వాల్ కి కొంచెం ఫెదర్ టైప్ ఆర్ లేకపోతే కమర్షియల్ గా డిజైన్ సెలెక్ట్ చేయండి సార్ అలాంటి వాల్ కి మీకు కొంచెం వేరే డిజైన్ చూపిస్తా ఫస్ట్ బెడ్ సైడ్ బ్యాక్ సైడ్ వాల్ కి సెలెక్ట్ చేయండి బెడ్ చూపించాను అనమాట సో మా బెడ్ ఆల్రెడీ పాతదే ఉంది దానికి బ్లూ కలర్ బ్యాక్ రెస్ట్ ఇంకా కింద మొత్తం గ్రే ఉంది అండ్ విండోస్ కి సైడ్ పిల్లర్ కి మనం గ్రే ఫర్నిచర్ ఉంది కదా సో అది చూపిస్తే దానికి సజెస్ట్ చేస్తాను చెప్పారు అందుకే చెప్తున్నారు ఇప్పుడు మీ రూమ్ కి తగ్గట్టుగా లైట్ ఇంకా అంటే కొంచెం మరీ హెవీ కాకుండా లైట్ అయితే బాగుంటది బ్రైట్ కలర్ చేసుకుంటే ఫోకస్ కూడా తగ్గిపోతుంది రూమ్ లో సో మా క్వాలిటీ వెంటిలేషన్ తక్కువ ఉంది కాబట్టి మేమేమో లైట్ కలర్స్ కి వెళ్ళి కొంచెం ప్రిఫర్ చేద్దాం సైడ్ వాల్ కి మీకు డిజైన్ కావాలి నా అది వాల్ కి మీకు ఒక డిజైన్ చూపిస్తా అది ఒకసారి చూడండి సో సర్ సైడ్ వాల్ కి మీకు కొంచెం ప్రీమియం గా హైలైట్ గా డిజైన్స్ కావాలి అంటే ఒక వాల్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్ కి ఇలాంటి WPC ప్యానెల్ పెట్టండి ఎగ్జాక్ట్లీ మా కౌంటర్ బ్యాక్ సైడ్ వాల్ యాక్చువల్లీ మేము సేమ్ చూసాము అండ్ అంటే గూగుల్ ఫోటోస్ లో చూసాం సో నేను ఇది చేసుకుందాము అని చెప్పి చూసి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మేము ఒక ప్లైవుడ్ షాప్ కి వెళ్ళాము ఓకే ప్లైవుడ్ షాప్ కి వెళ్తే వాళ్ళ దగ్గర రాఫ్టర్స్ ఉన్నాయి రాఫ్టర్స్ అంటారు కదా యాక్చువల్గా రాఫ్టర్స్ సార్ ఇందులో మీకు చాలా అన్ని ప్రకారం వెరైటీస్ ఉంది మన దగ్గర మీకు కావాలి అంటే రీజనబుల్ డిజైన్స్ అవైలబుల్ అండ్ అది కూడా మొత్తం ప్రీమియం స్టాక్ మెయింటైన్ చేస్తారు సార్ మేము ఒకసారి చూడండి మీరే సైడ్ వాల్ కి ఇలాంటి టైప్ లో డిజైన్ కావాలి మీకు సో మాకు బెడ్ వెనకాల ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఇది వేసుకోలేము కదా మనం బెడ్ వెనకాల ఏమైందంటే విండో వచ్చేసింది చూసారు కదా సో అందుకే సైడ్ ఏసీ పెట్టిన వాల్ ఉంది 10 feet ఉందన్నమాట లెంత్ సో ఆ 10 feet లెంత్ హ్యాండ్ చేసుకున్నాం ఓకే కొంచెం డిజైన్ సార్ కమర్షియల్ గా చూడండి ఇది యాక్చువల్లీ గా చాలా రన్నింగ్ డిజైన్ ఉంది ఇది ఒకసారి చూడండి సార్ సో ఇప్పుడు ఇది పెట్టాలంటే వాల్ కి ఏమన్నా వాల్ వుడెన్ ప్యానలింగ్ కావాలి ఫస్ట్ డైరెక్ట్ వాల్ కి పేస్ట్ డైరెక్ట్ వాల్ కి సో మేము యాక్చువల్లీ వెళ్ళి ఒక 2-3 ప్లేస్ లో కనుక్కున్నాము ఫస్ట్ వాళ్ళు వుడెన్ ప్యానల్ చేయాలి ఒక 12 mm అన్న షీట్ మొత్తం కార్పెంటర్స్ తో వుడెన్ ప్యానల్ చేసి దానిపైన అప్పించాలని చెప్పారు సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను చెప్పిన కదా దీని లోపల వచ్చిన తర్వాత మీ పర్సెప్షన్ మారిపోతుందని సో ఇప్పుడు ఏమైంది మీకు ఆ వుడెన్ కాస్ట్ తగ్గిపోయింది సో యాక్చువల్లీగా రీజనల్ గా చాలా రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడ్ చేస్తాం మేము అది కూడా మాది పర్సనల్ యాక్చువల్లీగా ఇంటీరియర్ డిజైన్ లేదు మాది ఓన్ డిజైనింగ్ చూసి ఇంకా అన్ని ఎలా చేయాలనేది మొత్తం నేట్ చేస్తున్నారు యాక్చువల్లీగా ఇది మేడం మీకు ఏ టైప్ లో డిజైన్ నచ్చింది అది ఒకసారి చూడండి యాక్చువల్లీ ఇలాంటి చూసినాం అక్కడ అన్ని సో మాకు అన్ని చాలా కామన్ అనిపించినాయి ఆఫీస్లలో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కార్పెంటర్ ఇదంతా అంటే కొంచెం ఎక్కువ పని కదా అని చెప్పి ఫస్ట్ సర్లే కాంప్రమైజ్ అయ్యి ఇంకో దానికి వెళ్ళామనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళు మండేలో వేస్తానప్పుడు మనం ఎందుకు వదులుతాం సో మనం గ్రే కాబట్టి గ్రే కొంచెం కాంట్రాస్ట్ వెళ్తాం నాకైతే ఇది నచ్చింది అసలు ఇంట్లో ఓపెన్ చేయడమే ఆలస్యం ఇది మొత్తం షైనింగ్ కూడా చూడండి సార్ గోల్డెన్ లాగా స్ట్రైప్ టైప్ ఉంది సార్ సరి రోజ్ గోల్డ్ గోల్డ్ కలర్ ఇస్తుంది హైలైట్ కి టైప్ లో మనం ఇది వేసుకోవచ్చన్నమాట అయితే 3 feet లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్ కి ఇలాంటి డిజైన్ ఫిక్స్ చేయండి సో ఆ ఏసీ వాల్ వచ్చేసి మనం వాల్ పేపర్ వేసుకుంటే బాగుంటది కదా చాలా బాగుంది మేడం సెంటర్ కి వాల్ పేపర్ పెట్టండి సెంటర్ ఏసీ ఇది ఎట్లా అంటే ఇప్పుడు నేను నాకు తెలిసి ఒక 2 feet ఇది 2 feet అది మధ్యలో వాల్ పేపర్ ఎగ్జాక్ట్లీ సార్ సెంటర్ లో వాల్ పేపర్ సెలెక్ట్ చేయండి సెంటర్ లో మీకు ఏసీ కూడా ఉంది సో అది కాంబినేషన్ కి ఫస్ట్ మీకు ఏ డిజైన్ నచ్చింది మేడం ఇది బాగుంది
ఇది బాగుంది. ఇలాంటి WPC ప్యానెల్ కి సెంటర్ లో లైట్ గా కలర్ సెలెక్ట్ చేయండి మేడం. ఓకే, లైట్ గా అది కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో చూపిస్తా మేడం. అది యాక్చువల్లీగా చాలా ప్రీమియం లో డిజైన్స్ ఉంది మేడం. అది యాక్చువల్లీగా మెటాలిక్ పేపర్ ఉంది. ఓకే, ఇది ఒకసారి చూడండి. సో మనము ఫస్ట్ వాల్ పేపర్ గా సెలెక్ట్ చేసుకోవాల్సింది. సో వీఆర్ వాల్ పేపర్స్ అనే వీళ్ళ పేరు. సో నాట్ జస్ట్ వాల్ పేపర్స్, వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే ఇవి కూడా ఉన్నాయి. ఈ రాఫ్టర్స్ ఉన్నాయి, PVC ప్యానల్స్ ఉన్నాయి, ఇంకేముంటాయి మీ దగ్గర? చాలా చాలా మన దగ్గర WPC ప్యానెల్స్ అవైలబుల్, ఫోమ్ షీట్ అవైలబుల్, PVC ప్యానెల్ అవైలబుల్. ఇది కూడా చూడండి సార్, ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది. ఇది మార్కెట్ లో మన దగ్గర బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ కలెక్షన్ ఉంది. సో అవన్నీ 1.5 by 1.5 షీట్ అవి 20 inches by 20 inches, 1.5 by 1.5. ఓకే ఓకే. వాల్ పేపర్ లో మీకు కావాలి అంటే 50,000 ప్లస్ వెరైటీ అవైలబుల్. ఒక ప్యాటర్న్ లో 1000 ప్లస్ రెడీ స్టాక్ ఉంది. ఇది కూడా చూడండి, ఇది యాక్చువల్లీగా ఫెదర్ ప్యానెల్ చాలా ట్రెండింగ్ గా ఉంది. అది పక్కన PU ప్యానెల్స్ ఉంది మాట. ఓకే ఓకే, ఇది PU ప్యానెల్స్. ఇది యాక్చువల్లీ ఫోమ్ టైప్ మెటీరియల్ ఉంది. ఇది యాక్చువల్లీ ఫెదర్ అంటే సార్ PVC మెటీరియల్ ఉంది. ఓకే ఓకే. టీవీ యూనిట్ కి లేకపోతే ఒక చిన్న వాల్ బేసిన్ సైడ్ వాల్ ఉంది. అది సైడ్ వాల్ కి లేకపోతే టీవీ సైడ్ వాల్స్ కి ఇలాంటి డిజైన్ పెట్టండి. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది యాక్చువల్లీగా మీకు ప్లైవుడ్ కి డిజైన్ చేయాలా అంటే కంప్లీట్ ఇలాంటి డిజైన్ మీకు 1 lakh పడతాయి మీకు కాస్టింగ్. ఇది మీకు చాలా రీజనబుల్ గా ఉంది. అది కూడా రెడీ స్టాక్. సో ఇవి మనకి ఓకే, మనం ప్లైవుడ్ తో నేర్చుకోవాలంటే 1,000 లాక్ అవుతుంది. ఇది రీజనబుల్ గా అయిపోతుంది. చాలా రీజనబుల్ సార్. అది కూడా మీకు రెడీ స్టాక్ అవైలబుల్. సార్ మీకు స్టాక్ కావాలి అంటే తీసుకోండి సార్. సో ఇది హాల్స్ లో దానికి బాగుంటుంది, బెడ్రూమ్ కంటే కూడా హాల్స్ లో బాగుంటుంది. హాల్స్ కి కూడా చాలా బాగుంది. టీవీ యూనిట్ కాబట్టి వాల్ కేసినా ఇంత బాగుంటుంది. ఇలా ఉంటుంది అవుట్పుట్ వాల్ కేస్తే. సో మనం లైటింగ్ ప్లాన్ చేసుకుంటే దాని తగ్గట్టుగా ఇది మెరుస్తుంటుంది. మీరే సెంటర్ వాల్ కి కావాలి అంటే సార్ కొంచెం కమర్షియల్ గా లైట్ కలర్ లో డిజైన్ సెలెక్ట్ చేయండి సార్. ప్రీమియం క్వాలిటీలో ఎక్దమ్ కొంచెం ఆఫీషియల్ టైప్ డిజైన్. మంచిగా బాంబ్ లైటింగ్ పెట్టుకుంటే మన ఇంకెట్లా లైటింగ్ వేస్తాం కాబట్టి ఇది చూడండి సార్, ఇది కొంచెం ఫ్లోరల్ లాగా ఉంది. బట్ మీకు సెంటర్ వాల్ కి బాగాలేదు ఈ టైప్ లో డిజైన్. డిజైన్ చాలా బాగుంది. సో ఇట్లా మీకు కావాల్సినట్టుగా మీ ఐడియాని ముందు పెట్టేస్తే దాన్ని ప్రాక్టికల్ గా చేయడానికి వీళ్ళనమాట. ఇది చూడండి సార్, సార్ అది రూమ్ కి సెంటర్ కి సీలింగ్ కూడా ఉంది సార్. సీలింగ్ ఉంది. సీలింగ్ కి కూడా మీకు కావాలి అంటే సెంటర్ లో డిజైన్ సెలెక్ట్ చేయండి. తర్వాత సీలింగ్ కి కూడా సేమ్ డిజైన్, సేమ్ చాలా లగ్జరీగా ఫీలింగ్ ఉంది సార్ ఇన్స్టలేషన్ తర్వాత. ఒకసారి నాకు రాఫ్టర్ పెట్టి చూపిస్తారా? ఓకే షూర్ సార్. కాంబినేషన్ బాగుంది. సీలింగ్ కి అది సెంటర్ కి కూడా ఇలాంటి డిజైన్ పెట్టండి సార్, చాలా బాగుంది. చాలా లగ్జరీ. అయితే ఈ వాల్ తో కంటిన్యూషన్ గా కంప్లీట్ సీలింగ్ ఒక డిజైన్ పెట్టండి. బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వాల్ కి వేరే డిజైన్. సో నేనైతే ఇప్పుడే ఇమాజిన్ చేసుకోగలుగుతున్నా నా రూమ్ ఎంత మంచిగా ఉంటుందని. సో అంత బాగుంది. బేసిక్ గా ఏంటంటే ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసినాం కాబట్టి మాకు ఐడియా ఉంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అండ్ మా మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చాము, సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండాలనుకున్నాము. అండ్ సైఫ్ బ్రో కూడా చూపించాము మేము మా రూమ్ ఎట్లా ఉండాలో. సో కరెక్ట్ మా చాయిస్ తగ్గట్టుగా మా లైన్ లోకి వచ్చేసి మాకు చూపించారు అన్నమాట. ఇవి లాస్ట్ టైం ఇన్ని కేటలాగ్స్ చూడలేదు మనము. చూసి వెళ్ళిపోయినాం, బేసిక్ గా ఆన్ ద వే వెళ్ళిపోయినాము. సో ఫిక్స్ అయ్యి వచ్చాము. 5-6 కేటలాగ్స్ లోనే మేము సెలెక్ట్ చేసుకుంటాం అనుకోలేదు. బ్యూటిఫుల్ ఉన్నాయి. సో మీకు కూడా కావాలనుకుంటే డూ విజిట్ విఆర్ వాల్ పేపర్స్. సో వీళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పటికి అంటే కేటలాగ్స్ తక్కువ వస్తాయి కదా, ఆబ్వియస్లీ తీసుకురావడం అంటే కష్టము. సో వీళ్ళ స్టోర్ని విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ ఉంది, చాలా ప్రతి కలెక్షన్ ఉంది. ఒకసారి పక్కా వచ్చి విజిట్ చేయండి. అండ్ వీళ్ళు మన ఇంటికి వచ్చి హోమ్ విజిట్ చేసి మనకు ఐడియాస్ కూడా ఇస్తారు. సో దట్ వాల్ డైమెన్షన్స్ అన్ని తీసుకొని ఎక్కడెక్కడ వాల్ పేపర్ వేసుకోవచ్చు, ఏ వాల్కి బాగుంటుంది అనేది కూడా చేస్తారు. చేసిన తర్వాత మనం వస్తే ఒకసారి విజిటింగ్ మై షాప్, పర్టికులర్ షాప్, హౌ డు యు ఫీల్ సార్? అసలు బేసిక్ గా వాల్ పేపర్స్ కోసం అని చెప్పి వి హావ్ బీన్ టు 3-4 షాప్స్. ఓకే, వాళ్ళ దగ్గర ఏంటంటే సెల్ఫ్ అడ్హెసివ్ వాల్ పేపర్స్ ఉంటాయా, అది బాగాలేదు సార్, అవి ఉంటాయి. దాని తర్వాత ఒకటి ఇచ్చారు వాల్ పేపర్స్. సో ఇలాంటి బేసిక్ గా అంటే ఇవి కూడా అంటే మనం ఫీల్ అవ్వలేము. జస్ట్ ఒక బుక్ లో పేపర్ ఉంటుందా, పేపర్ లాగా ఉన్నాయి. సో మేము అనుకున్నాం అసలు ఇవి ఒక చైర్ తగిలినా చిరిగిపోతాయి కదా అనే ఫీల్ ఉంటాం మేము.
కానీ ఇప్పుడు వచ్చాక మొత్తమే మారిపోయింది, చాలా బాగుంది క్వాలిటీ. ఈ రోజు థర్స్డే, నాకు సాటర్డే కావాలి, వర్క్ అవుతుందా? డన్, సాటర్డే డైరెక్ట్లీ డన్. అరే మేము ఎంత ఫాస్ట్ చేస్తున్నాం, మీరు కూడా అంతే ఫాస్ట్ డన్. 3 to 4 hours వర్క్ will get complete. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వాల్ కి ఇంకా ఏసీ వాల్ అంతా, సీలింగ్ కూడా. సో వి ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో లెట్ us క్లోజ్ దిస్. ఇది మీరు నోట్ చేసుకుంటారా మరి చూడండి. ఇది వచ్చేసి బెడ్ వెనకాల వాల్ కి. సో మీకు అది ఏసీ వాల్ కి. దిస్ ఇస్ ఫైనలైజ్డ్. ఓకే, అండ్ ఈ సెంటర్ లో మీకు వాల్ పేపర్ కూడా దట్ గ్రే వన్ అండ్ ఇన్స్పైర్డ్ బై మీ డిస్ప్లే కౌంటర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ ఇన్‌స్టాగ్రామ్ చూసి మేము మాయకు షేర్ చేసి మీకు ఎలా ఉందో తెలిసి పంపించా. మాది షాప్ లొకేషన్ రివ్యూ చేయండి మేడం. యా ఆల్రెడీ చెప్పాము. సో ఇది ఫిక్స్ అయిపోయింది. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం. సాటర్డే మార్నింగ్ మీరు వచ్చేసేయండి. 3-4 hours లో you give the beautiful output మా రూమ్. Sure sir, thank you, nice to meet you. Thank you madam. Thank you. సో ఇది మొత్తం విజన్ రిఫ్లెక్షన్ వాళ్ళది టూర్ అనమాట. సో మేమైతే మా వాల్పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక గ్లిమ్స్లో చూపిస్తున్నాను. సో మీరు కూడా వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సినట్టుగా మీరు రూమ్ని డెకోర్ చేసుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేస్తే ఇది మా రూమ్ అనమాట. వాల్పేపర్ అండ్ ఇవన్నీ వేయకంటే ముందు ఇలా ఉండింది రూము. సో ఈ వాల్ అయితే నీట్గా లప్పం పెట్టించేసి ఒక ప్రైమర్ కోట్ ఏం చేసి పెట్టేశాము. సో వీళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి వాల్ ప్యానెల్స్ వేసేవాళ్ళు ఒక టీం ఉంది, వాల్ పేపర్స్ వేసేవాళ్ళు ఒక టీం ఉంది. సో ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చేసి ఆ ప్యానలింగ్ వేసేసుకున్నారు. సో దాని తర్వాత దీని మధ్యలో వాల్పేపర్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బెడ్ బ్యాక్ సైడ్ వాల్. సో మీకు ఇందాక చెప్పినాం కదా, మాకు అంత సిమెట్రిక్గా లేకుండే అది బెడ్ బ్యాక్ సైడ్ వాల్. అందుకని ఈ హైలైట్ వాల్ అనేది ఏసీ దగ్గర చేసాం అనమాట. సో బెడ్ దగ్గరదే ఒక సింపుల్ ప్లెయిన్ వాల్ పేపర్ ఇద్దామని చూసాం కిందక ఆ ఫెదర్స్ది సెలెక్ట్ చేసాము. వీళ్ళు మాత్రం వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. అంటే మంచి టీషర్ట్స్ విజన్ రిఫ్లెక్షన్ వాళ్ళది వేసుకొచ్చి అండ్ ఎలాంటి యూనో డస్ట్ అనేది దుమ్ము అనేది కింద పడకుండా చాలా నీట్గా అనేది చేసి వెళ్తున్నారు వర్క్ తర్వాత కూడా. సో ఇదైతే ఎంటైర్ రూమ్ అనమాట. 2 రూమ్స్ని కలిపి ఒక సింగిల్ రూమ్ చేసాము. వాష్రూమ్ని అటు బ్యాక్ సైడ్ వేసాం అనమాట, టువర్డ్స్ నార్త్. వేసినాక మాకేమైందంటే రూమ్ డైమెన్షన్ అనేది 10/12 ఉన్న రూమ్ ఇప్పుడు 17/12 అయింది. సో అది చాలా పెద్దగా అయింది. అండ్ దాంట్లోనే మేము వర్క్ స్టేషన్, దాని తర్వాత బెడ్, సో వార్డ్రోబ్కి ఒక సపరేట్ వేసాము. ఇదంతా కూడా మేము రూమ్ టూర్ చేస్తాము, దాంట్లో చూపిస్తాను మీకు. మేము క్లాజెట్ ఎలా చేసుకున్నాము, వాష్రూమ్ ఎలా ఉంది ఏంటి అని కూడా. బాగుందా? ఏంటవన్నీ? వాల్పేపర్. సో ఇది వచ్చేసి వాల్పేపర్స్ అనమాట. సో ఇక్కడ వర్క్ స్టేషన్, లైటింగ్ అంతా కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ రూమ్ రెడీ టు ఆక్యుపై లాగా అయిపోయింది అనమాట. జస్ట్ వాల్పేపర్స్ ఒకటే మిగిలింది. సో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు మనకి ఇచ్చిన ఐడియా ప్రకారంగా సీలింగ్ కూడా వస్తే చాలా బాగుంటుంది అన్నారు కదా. సో నేను సీలింగ్కి వస్తే ఎలా ఉంటుందో ఏంటో అనేది కొంచెం నేను అలెక్కే కానీ కొంచెం ఆలోచించాము. అంటే సీలింగ్ కూడా వస్తే మరీ టూ మచ్ అయిపోతుందేమో, ఓవర్ డిజైన్ అయిపోతుందేమో రూమ్లో అనుకున్నాము. బట్ దెన్ మేము వెళ్ళిన కలర్స్ అనేవి లైట్ కలర్స్ కాబట్టి సో అంత అంటే గలీజ్గా ఎబ్బట్టే ఏం అనిపించలేదు, చాలా క్లాస్గా అనిపించింది. సో మీరు కూడా సీలింగ్కి అనేది కొంచెం లైట్ కలర్స్లో వెళ్తే బాగుంటుంది అనిపించింది మాకు. అండ్ సీలింగ్కి వేరే కలర్ చూస్ చేసుకుందామా అనుకున్నాం, కానీ మరీ ఒకే రూమ్లో 3 డిఫరెంట్ వాల్పేపర్స్ ఉంటే కూడా అది గలీజ్ ఉంటుందని చెప్పి ఏసీ వాల్ దగ్గర వేసిందే చేసామన్నమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.